बना रहा रील बना रहा रील सिर्फ मशीन किट मशीन क्या ओके ठीक हाँ मशीन निकाल హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఇండియా ట్రావెలర్ ఏ రోడ్ ట్రిప్ టు లద్దాఖ్ సిరీస్ పార్ట్ 10 డే 7లో ఉన్నాము. ఫ్రెండ్స్, నిన్న లేట్ నైట్ 8:45కి లద్దాఖ్ రీచ్ అయ్యాము. రూమ్స్ తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడ్డాము. మనాలిలో అయితే మనకి 700 రూపాయలకి రూమ్ దొరికింది. ఇక్కడేమో 3000 పైనే ఆన్లైన్లో చూపిస్తూ ఉంది. ఆఫ్లైన్లో అయితే రూమ్స్ ఖాళీ లేవని చెప్తా ఉన్నారు. చివరిగా 2400కి ఈచ్ రూము ఆఫ్లైన్లో దొరికింది. హోటల్ లక్స్ ట్యూబ్. సో నైట్ రెస్ట్ తీసుకొని లేట్ మార్నింగ్ 9కి రెడీ అయ్యి లగేజ్ ప్యాక్ చేసుకొని బయలుదేరి ఉన్నాము. నిన్న మధ్యాహ్నం ఘాటా లూప్స్ దగ్గర మన ఫ్రంట్ టైర్ బ్లాస్ట్ అయింది కదా. సో మన దగ్గర ఇప్పుడు గుడ్ స్టెప్నీ లేదు. మనం కొత్త టైర్ కొన్నాము, 6000 రూపాయలు పడింది. సో ఆ టైర్ని స్టెప్నీ ప్లేస్లో పెట్టి పగిలిన టైర్ని క్యారేజ్ మీద పైన కట్టేసి బయలుదేరాము. సో మన కారు కూడా డట్టిగా తయారైంది. ఇప్పుడు దాన్ని కూడా వాటర్ వాష్ చేపించాము. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, దాని బదులు ఫ్రూట్స్, స్వీట్స్, బిస్కెట్స్ కొని కారులో పెట్టుకున్నాము. ఇక్కడ అరటి పండ్లు వచ్చేసి కిలో 120 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. కిలోకి 10 నుంచి 12 పండ్లు వస్తాయి. సో ఆ లెక్కన డజన్ అరటి పండ్లు 120 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. టర్నింగ్ దగ్గర హారన్ కొట్టినా కూడా ఈ మార్జిన్లోనే ఉండాలి. నువ్వు చెప్తావు మధ్యలో పోవాలని, డివైడర్ మధ్యలో పోవాలని. టర్నింగ్ కావడం మాత్రం నీ మార్జిన్లోనే నువ్వు పోవాలి. అవుతప్పుడు నువ్వు ఆవారకు పోయినా ఏం కాదు, మార్జిన్ దాటి అవసరమైనా ఏం కాదు. ఏం ఫోన్ వచ్చినా చూసుకుంటా. ఫోన్ పక్కన వాడదాను, ఛార్జింగ్ పెట్టేసి ఆన్ ఫ్లైట్ మోడ్లో పెట్టాను. ముందు నెట్వర్క్ ఉండదు లేనా, 2 రోజులు దిగినా అంటే నెట్వర్క్ ఉండదు. ఫోన్ వస్తుందో. ఫ్రెండ్స్, మనం మనాలి నుంచి లద్దాఖ్కి వచ్చే దావలో మనాలి దాటాక దాదాపుగా 50 కిలోమీటర్ వరకు మన నెట్వర్క్లు పనిచేశాయి. అంటే మన ఆంధ్ర సిమ్లు పనిచేశాయి. తర్వాత నుంచి నో నెట్వర్క్. నిన్న నైట్ అంటే లద్దాఖ్ రీచ్ అయ్యే వరకు కూడా నో టవర్. లద్దాఖ్ రీచ్ అయిన తర్వాత ఆ టవర్ వచ్చినా కూడా మన సిమ్లు పనిచేయడం లేదు. సో మార్నింగే 2 సిమ్లు లద్దాఖ్లో తీసుకున్నాము. వాస్తవానికి నేను నైట్ 9 PM సిమ్ తీసుకుందామని చెప్పి మార్కెట్ అంతా తిరిగినా కూడా ఒకటే ఆన్సర్. ఇక్కడ వచ్చేసి 5 గంటలకే షాపులన్నీ క్లోజ్ చేస్తారు. ఓన్లీ మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు మాత్రమే ఓపెన్లే ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే థ్యాంగ్ విలేజ్కి బయలుదేరాము, టైం వచ్చేసి 1:30 అవుతా ఉంది. థ్యాంగ్ విలేజ్ మన ఇండియాకి లాస్ట్ విలేజ్. ఈ థ్యాంగ్ విలేజ్ ఇండియాకి మరియు పాకిస్తాన్ బార్డర్లో ఉంది. సో అక్కడికి వెళ్తే మనం పాకిస్తాన్ బార్డర్ని టచ్ చేసినట్లు.
ఈరోజు అయితే మనము ట్యాంగ్ విలేజ్కి రీచ్ అవ్వలేము. సో ట్యాంగ్ లే నుంచి 215 కిలోమీటర్లు ఉంది. ఈ రోడ్లో అయితే మనం రాత్రికి రీచ్ అవ్వలేము. సో ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ మళ్ళీ బయలుదేరాలి. स्टार्टिंग में झटका दिया था सफर की दुआ नहीं पड़े थे गलती करे उन्होंने नहीं करना वैसे कैसे शाम మార్జిన్లో వాళ్ళు టర్నింగ్లో హారన్ కొట్టినా కూడా ఎండ పెడుతుంటే ఏం కాదు. ఎండ పెట్టడం మానేసిందే చూస్తే మన వెనకాల మన కారు ఆపినాక మన కారు వెనకాల ఆపినాడు వాడిని ఏమన్నాడు కానీ అని పొమ్మని అడుగులు వచ్చినా మన వాడు తొందరగా అయిపోయినాడే. ఏమన్నా ఆఫీసు పడ్డామా ఇప్పుడు ఏదో బాగానే ఉంది. లేదు తగ్గట్లేదు. హైయెస్ట్ పీక్ అంటే అవే కదా. కానీ నింగులా అక్కడ ఏం కాలేనాయి వాళ్ళకు కూడా ఎక్కువైంది.
వస్తున్నాడు. పోతావా ఆరోగ్యం మానుందమ్మా. కేబుల్ వచ్చినంటే ఆరోగ్యం మాను. అదే ట్రాకింగ్ టికెట్ చూసి మార్చున్నాను. ताई चीज अगर నేనేం చేస్తున్నాను? ఏసీ ఆఫ్ చేయండి. బయట గాలి ఎంత ఉంది ఓకే నేను ఏసీ ఎందుకు ఇచ్చిన అంటే కొంచెం గాలి ఓకే విండ్షీల్డ్ ఇదవుతుంది ఓకే ఇప్పుడు ప్రేయర్ తగ్గించిన ఓకే కొంచెం అప్పుడప్పుడు అలవాటు అవుతుంది బాగా ఓకే లైట్లో పోయినా కూడా ఏమనిపించదు. ఇక్కడ ఇంటికి వస్తుంది. లైట్లో పోయినా ఏమనిపించదు. కొండ ఎక్కుతుంటే అట్లా అనిపిస్తుంది. ఫ్లైట్ ఆల్రెడీ ఏ ఫ్లైట్ అయినా కానీ ఆల్రెడీ పైకి పోతుంది కదా కానీ ఈ మార్జిన్ ఉండాలి. ఆరిన్ హైట్ కొట్టేది డిస్టెన్స్ కాదు. తక్కువ చేస్తారు. మార్జిన్ ఉండాలా. మార్జిన్ హైట్ డిస్టెన్స్ తక్కువ ఎక్కువ దీనికంటే హైట్ తక్కువ పోతుంది అది 8,000 అడుగులో పోతుంది 20,000 అడుగులు 30,000 అడుగులో పోతుంది ఇక్కడ ఫ్లైట్లు ఎందుకు పోతున్నాయి తెలుసా? ఇక్కడ 10,000 అడుగులు 15 లోపలనే పోతున్నాయి, కిందనే పోతున్నాయి. ఇప్పుడు మనము ఆన్ ది వే టు కార్దుమ్లా పాస్. అంటే ఒకటి వీడియోలో ఒకటి ఫోటోలు ఉన్నాయి. అది యాడ్ నుంచి ఆడిపోతుంది అర్థం కాదు. రికార్డులో పడి ఉంటే సినిమా పడుతుంది చూడు ముందర కొంచెం కారులో కదా అవును వచ్చింది 35 కిలోమీటర్లు. మన దీంట్లో చూసి 25 నీ వీడియో నేను లాంటి వీడియో నార్లో పెట్టుకొని పోస్ట్ చేస్తే వైబ్రేట్ రావా వీడియో నీది నా వీడియో. టైర్ పంచర్ వేసేటప్పుడు నీ సెల్ తీసినా నా సెల్ తీసినా సేమ్ వీడియోనే సపరేట్ తీసినా. కానీ అలా పొజిషన్ మారుతాం కదా ఏం మారినా మారకుండా ఈ వీడియో నీదే నా వీడియో అచ్చా. కంప్లీట్స్ ఇప్పుడు నీ గోప్రో నువ్వు పోస్ట్ చేసి నేను పోస్ట్ చేసి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ నడుస్తుంటుంది. సీఎం జగన్ మాట్లాడుతుంటాడు. వేల మంది చెప్పేది నువ్వు కొన్ని వేల మంది రికార్డింగ్ చేస్తుంటారు. ఇవన్నీ వీడియో వాడు అప్లోడ్ చేసుకుంటాడు. అప్పుడు నేను ఇదే నాకు ఇప్పుడు ఏది ఇదేగా నేను ఇచ్చిపెట్టేది లేదు అంటే అర్థం కాదు. గోప్రో నేను ఇచ్చిపెట్టేది ల్యాండ్ ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోని నేనైతే పోస్ట్ చేస్తాను, అది నువ్వు పోస్ట్ చేయడానికి నువ్వు నీదే కాపీ చేసుకుని నేను పోస్ట్ చేయాలి చేయనీకి లేదు. ఎవరి సెల్ వాళ్ళదే, ఎవరు వీడియో
పెట్టుకోవాలనుకున్నాను. ఇప్పుడు నా దాంట్లోది నువ్వు పోస్ట్ చేసుకోవాలంటే నేను ఏదైతే వద్దనుకుంటున్నానో అది నువ్వు పోస్ట్ చేస్తే అది కాకుండా నేను మిగతా పోస్ట్ చేసుకుంటాను. సుమారు 5 నిమిషాలు వేస్తున్నా. నేను బాగా ఆడుతుంటాను. 6 గంటలకి స్థలం ఉంది ఆడ. అట్టపోయి సైడ్కి ఆడ మూస్తాడు ఇట్లా సైడ్. రన్నింగ్ తిరుగుతున్నాడు, హారన్ కొడతాడు, అవతల వెహికల్ వస్తుంది. 1 వీడియో అంటాడు, వీడియో తీసుకుంటాడు. ఆ వీడియో తీసుకుంటాడు. బాగుంటుంది కూర్చొని గంట కడతామేమో కూర్చొని పోసి అలాంటి అంతా వచ్చేస్తుంది. వీడికి వచ్చినా మేము వీడియో పాస్ చూపించాలి కదా ఏం లేదు, లేదా వాళ్ళే అడుగుతారు ఏదో ఒకటి. ఇప్పుడు హారన్ వేసి హారన్ ఏంటంటే విజిల్ వేసిన ఓకే నా ఇదేనా కాడదంలా ఎప్పుడు లేడేమి ఎవరుంటారు మళ్ళీ వెహికల్ తీసుకో, ఫోటో తీసుకుందాం. కారు పెడతాం పక్కన. ఎవరు లేడేనా బర్ देखो जरा पीछे बैठ पीछे क्या है देखो नीचे पीछे पीछे चलो बस बस ना నా స్లిప్ అయితే వేసింది. గాలి ఎక్కువైందా అంటే గుద్దపాటు పెడతావా? ఎట్లా పెడుతున్నావు? దీనికి కూడా పడిందా ఇసుకే ఉంది, బండి రాదు. ఇదంతా ఐసు రాదు బండి. ఏం కాలే ఏమో అట్లా పోతావు, బండి రాదు ముందుకు. వస్తుందిలే. మనం ఇంతమంది ఉన్నాంలే దుబ్బమా జారిపోతే నిలబడిగానే దుబ్బుతాము. ఎత్తుకుపోమన్నా 5 మంది కలిసి ఎత్తుకుపోతాం. నేను ఇప్ప ఎనికిపోతా ఉంటే పని చేయండి పాప నేను కొట్టిందా చల్లగా లాగు పని. మంచిగా కొట్టుకోవచ్చు. Yahoo! Welcomes you to the top of the world, mighty Khardungla, altitude 17,982 feet. Yeah. Kurnool to Khardungla. Kurnool to Khardungla. This is Salim. We have reached to the top of the world, mighty Khardungla, altitude of 17,982 feet. Salim is here. I have reached to the top of the world, mighty Khardungla pass. Okay. Yes.
Pass. ओहो बहुत ठंडा है इधर. We are in the highest altitude. कार्दुंगला. बहुत ठंडे बाप. देखो इधर पे देखो. देखो बर्फ आइस 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 के गोले. ओहो आइस आइस समझ रहे. आइस आइस जिधर भी देखो बर्फीले बर्फ ही बर्फ है. I have reached to this destination, Khardungla Pass. Okay. Once again, hi. ఇంకోటి 19,000 అడుగులు ఉంది కదా ఇంకోటి యాభై. పోతున్నాం తగులుతుంది అది. లేదు నువ్వు ఏదో అంటావు కదా గూగుల్లో కొట్టి చూడు 19,000. నువ్వు కొట్టు నేను కొడితే మీరు ముట్ట కలిసి కొడతారు. తీసుకోమలా ఉన్నప్పుడే ఇప్పుడు ఏం అవసరం ఉంది. మనం ఆడికి పోవాలనుకుంటే కొట్టాలా పోవాలి. పోతాం కదా పోతున్నాం కదా పోతే వచ్చే తగులుతుంది అదే. సెల్ అయిపోయినా బేకరీ తీయండి అన్న తీసుకోండి ఒకటి తీసుకోండి. దానికి వీడియో ఎన్ని సెకండ్లు చెప్పు నేను దాన్ని టెక్స్ట్ చేసి పెడతా. అదే నాది ఉంటుంది. ఇంకా తొందర ఐడెంటిఫై చేస్తాం అంతే కదా. సెకండ్ సావి అంతే. అది నా వాట్సాప్ సెండ్ చేస్తాను. నీ వాట్సాప్ సెండ్ చేస్తే అయిపోయా. వాట్సాప్లో సెండ్ చేయలేము. ఎగ్జాంపుల్ ఉంటాయి ఒక్కొక్క జీబీ ఉంటుంది ఒక్కొక్కటి. ఒక ఎగ్జాంపుల్ అన్న कंप्यूटर द्वारा कार्ड कंप्यूटर कार्ड क्या है खाने मैं पहले हाथ स्टीयरिंग पे पकड़ो नहीं क्या भी काटना पीछे से सफर करा तो काट पूरा नीचे उतरेंगे ज़रा स्टेबल हो रही है. ఇన్ని దిగితే ఇంకేం నా ఎవరన్నా నిద్ర వెంట లేకుండా చూస్తారు సుందర దృశ్యాలు. देखो स्टॉप చేసిన भाई जी अब अच्छा है मालिक भाई अब अच्छा है नो प्रॉब्लम ठीक हो जाता. బాగా వస్తుంది. ఆ నుంచి వచ్చినాము అది అది ఆ నుంచి ఇట్లా రైట్ बर्फ है भैया. टायरों को चल चल को ये टायरों के हीट को ये हुई देखो बर्फ जम गया. दूध हो डीएस है. हाँ క్యారియర్ అయిపోయినప్పుడు చాలా రెడీ అది ముందర ఎక్కువ లగేజ్ తీసినప్పుడు గీతలు ఎక్కువ పడుతున్నాయి బండికి. गाड़ी आया नहीं अभी हो गया. లైట్గా ఫిక్స్ చేస్తాం. కార్దంలో పాస్ होगा. तो वहाँ से अभी जाना. कानूनला जाना अंदर कितने किलोमीटर अभी है? 40 किलोमीटर. అది పోస్ట్ పీడా ప్రిపేడా ఇది పోస్ట్ పడే పోస్ట్ పీడా అది అంటే ఇప్పుడు ఎట్లా तुमको टावर्स आ रही బిల్ ఎట్లా కట్టాలా बबलू కట్టే వచ్చేసిన तुमको टावर्स आ रही. टावर्स एयरटेल आ रहा जी जियो ने कौन सा इधर का लाड़ा का वो आंध्रा का नहीं आंध्रा का नहीं काम करता श्रीनगर तक. बात करना चाह रही तुम्हें नहीं लो हॉटस्पॉट ऑन कर डाल लो. Realme 10 Pro है तो वो Realme 10 Pro है Vivo V21 भी है ना. नहीं लो फ्री है स्टेप कर लीजिए. नहीं ये ऐसे टेम्पो हमारे को हमारा emergency activations में है नहीं. श्रीनगर गए तक नहीं काम करता. नहीं तुम्हारे अब जालरी हाँ से एक्टिव में वो एक्टिव है नहीं वो. हाँ एक्टिव है जी. इधर डर नहीं. इधर गाने फिरते रहते हैं. तो रहता मैं फिरते रहती नो प्रॉब्लम. और कुछ అంతా ఉమ్మింగ్ల కాడికి పోతున్నాను. దగ్గర బండి కూడా ఆపలే కదా. దగ్గర బండి కూడా ఆపలే కదా. చూసి మనం కొత్తగా స్టాప్ చేయలేక వాళ్ళు లోపల వాళ్ళు ఉంటారబ్బా. లోపల వాళ్ళు ఎందుకు చూస్తారు వాళ్ళు ఊరికి పోతున్నారు అట్లా.
వేరే బండి ట్రావెలర్ బంద్ చేసేలే ఎక్కువ అవుతుంది మళ్ళీ ఏం కాదు అట్లేం లేదు రైడింగ్ చేసేది కూడా చూపిస్తుంది बोला है जाते थे जैसा ऐसा गर्मी में बैठे कम हो रहा तुम्हें क्या है सलीम भाई कब पे ठहर सुनो तो मैं ठहर सुनो कभी उतना ठहरते सुनो तुम्हें कहीं वो जल्दी निकल गए अरे अब इनका डर लग रहा है मुझे इनका यहाँ పోని గాలి కొడుతుంటాట కరోనా బాగా వస్తుంది वॉइस बाद में दे सकते नहीं దే సక్తే तो लास्ट जो डाल रही मुझे मेरी सीट అది లెక్క రావాలి हाँ तक तुम्हें पहन दे बड़े हो जी कम कर लेना बड़े हो गए असल बात क्या डाल रहे हैं నువ్వు షార్ట్ మీద భలే వచ్చినావు అక్కడ నువ్వు షార్ట్ మీద భలే వచ్చినావు पहन कम कर लेना కాళ్ళకి చలి కదా पतले पतले होना అనిపించలే వాళ్ళకి చలిగా అనిపించలే लड़को 600 బయట టెంపరేచర్ అలవాటైనా మనం అంటే వణుకుతుంటుంది కదా ఇంకేముంది अभी फिर रिटर्न आना क्या हमें ये रास्ता नहीं ये चले रास्ते में आते आज नहीं आते हाँ कल आते इस रास्ते में आते फिर रिटर्न यहाँ लद्दाख को आना हाँ यस लद्दाख को ये इस रास्ते में आते कल आते आज नहीं आते नहीं वहाँ से है तो रास्ता अलग तांगला से किधर को श्रीनगर को तो कारगिल बीच में కాకి ఆగే नहीं नो वे ఇప్పుడు లద్దాఖ్ నుంచి మనం శ్రీనగర్ పోతాం దాంట్లో మంచి స్పాట్ అది ఫస్ట్ కార్గిల్ వచ్చేది కార్గిల్ సోన్మార్గ్ సోన్మార్గ్ ఎక్కడ వచ్చేది కార్గిల్ దాటినే వస్తుంది కార్గిల్ దాటిన తర్వాత ఇంకా ఇంకా కార్మల్ యువతల లద్దాఖ్కి కార్గిల్ మధ్యలో ఉండేది ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి మ్యాగ్నెటిక్ హిల్ ఉంటుంది మ్యాగ్నెటిక్ టిబిటన్ మానిస్ట్రీ వస్తుంది అంటే అంటే దేవాలయం టెంపుల్ లెక్క ఊరుపేట మళ్ళీ వచ్చి లద్దాఖ్ ప్యాలెస్ వస్తుంది ఊరుపేట మనం ఆడ తాంగ్లీలో మ్యూజియం చూసేసాం ఏమంటావు ఓకే దాన్ని ఉంది పొద్దున పోతాము స్నానాలు గినాలు ఏం చేయకుండా కొంచెం ఏర్పుకుంటాంలే ఏర్పుకునే పోవాలి ఆడ బండి వస్తుంది రైట్ ప్రొసీడ్ నువ్వు చూడకూడదు 2 కిలోమీటర్ల దూరం బండి అది రావడం లే పోతుందా ఇక్కడ బండ్లో కనిపించింది ట్రాఫిక్ జామ్ అనేట్టు ఒక్క కనిపిస్తుంది బరోబర్ పోయినట్టు నేనైతే మంచి నిద్ర రాదా వచ్చి నిన్నాయి వచ్చి నిన్నాయి ట్రక్ వస్తుంది విలేజ్ పోయి తాగలేదు ఇంటర్నేషనల్ బతకాలి రోడ్డు చూడ ఏం చూడకు నేను చూసానులే ఏం చూడొద్దు ఓన్లీ రోడ్డు ఇక్కడ భయపడేదే ఏం లే అది 10 కిలోమీటర్లకు విలేజ్ వస్తుంది
अभी कितने किलोमीटर है ये? अभी 70-5 किलोमीटर है अब्बा। हमें गाड़ी रुकाने के लिए। तो शॉर्ट हो बहुत दूर है वो बोल भाई अभी है बोल रहे हाँ? 75 है बोल रहे अभी ना అంటే ఇంకా 70 ఉంది వస్తానికి ఇంకా 70 ఉంది మొత్తం ఎంత ఉంది లెక్క ఈ నుంచి 70 ఇంకా 70 కిలోమీటర్ పోదాం 75 ఉండనా అప్పుడు 88 ఉండే 25 ఉండనా सब रोड ऐसे जब ये? नहीं रोड बदलता बदलता अच्छा रोड आता इतने तक तो अच्छा आता देखे थे हाँ हाँ। ये छोटा फिर बड़ा रोड आता हमसे नीचे उतरेगा तो बड़ा रोड होता नीचे पूरा नीचे का आ गया फिर चक्कर आ रही है अभी आपको पसंद है होटल అలా ఎత్తాలి ఎత్తు మాట్లాడు హలో కార్ డ్రైవింగ్ మళ్ళీ చేస్తానా బయట తగ్గించేసి స్లో బయటనా ఈ రోజు కూడా తీసుకోవాలి ఏది లగేజ్ అవసరం లేదు చక్కగా మెయిన్ బజార్ పోదాం ఫస్ట్ ఒకటి ఒక నిమిషం ఇలా పోవాలి ఇంకా లోపల సిటీలో పోయిన తర్వాత గుడి ఏమో ఇది ఇలా గుడి देवला सब बुद्धिस्ट हैं जी बुद्धिस्ट मॉन्स्टर तिब्बत का बॉर्डर बोल रहे हैं हाँ तिब्बत बॉर्डर है ये तिब्बत बॉर्डर है तिब्बत का तो దేశం दलाई लामा हाँ? बुद्धिस्ट मॉन्क्स का ये नेपाल కింద వస్తుందా నేపాల్ కూడా కాదు, చైనా ఆక్రమించి ఫ్రెండ్స్ డిస్కిట్ అయితే రీచ్ అయ్యాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతా ఉంది. ఇది ఒక చిన్న హోటలు, ఇక్కడ మీల్స్ దొరుకుతాయి. ఈ హోటల్ తప్ప ఇంకా ఈ డిస్కిట్ విలేజ్లో ఇంకా ఏ షాపు ఓపెన్లో లేదు, ఎక్కడ కానీ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, కంప్లీట్గా అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ వెరైటీగా టైమింగ్స్ నడుస్తుంటాయి. సో ఆ వెరైటీ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తూ ఉన్నాను. సో ఈ సిరీస్ వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.